హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు. నేనైతే చాలా బాగున్నాను. ఇప్పుడైతే ముందుగా అయితే మనము గుత్తి వంకాయ కూర ఎలా చేయాలో చూద్దాము. దానికోసం మనము వంకాయలను అయితే మంచి ఫ్రెష్ వంకాయలు తీసుకొని చిన్న చిన్నగా లోపల కట్ చేసి పెట్టుకోవాలి ఇలా. దాని తర్వాత ఇప్పుడైతే మనం ఇక్కడ మసాలా కోసం ఒక 2 టమోటాలు, తర్వాత గరం మసాలా, ధనియాల పౌడర్, తర్వాత కారం పొడి, పసుపు, శనగపప్పు పొడి, తర్వాత కొంచెం ఎండు కొబ్బరి, కొంచెం శనగపప్పు, తర్వాత చెక్క గసాలు, లవంగాలు, కొంచెం కొత్తిమీర, అల్లము, తెల్లగడ్డ పేస్ట్ కూడా కొంచెం వేసుకొని మొత్తం అయితే నున్నగా మిక్సీ పట్టుకుంటున్నాము. అది పక్కన పెట్టుకొని మిక్సీ పట్టి ఇప్పుడైతే స్టవ్ వెలిగించి ఒక బన్లో అయితే పెట్టి అందులో ఆయిల్, ఆవాలు వేసి చిట్పట అయిన తర్వాత ఆనియన్స్ వేయాలి. ఆనియన్స్, కరివేపాకు వేసి అవి ఫ్రై అయిన తర్వాత మనం ఇప్పుడు వంకాయలను అయితే యాడ్ చేయాలి. కొంచెం ఆయిల్లోనే ఫ్రై అయితే కొంచెం వంకాయలు మగ్గి మెత్తబడతాయి అన్నమాట. అందుకోసం మనం కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి. మొత్తం కలిసిపోయిన తర్వాత కొంచెం టమోటా మనం మసాలాలోకి యాడ్ చేసాం, ఇక్కడ కూడా కొంచెం టమోటా వేసుకోవాలి. టమోటా ఎక్కువ వేసుకోవడం వలన కర్రీ థిక్గా వస్తుంది, చాలా టేస్టీగా కూడా వస్తుంది. ఇప్పుడు మసాలా అయితే యాడ్ చేద్దాము. మొత్తం మసాలా యాడ్ చేసి కొంచెం వాటర్ అయితే వేసి మనకు కావాల్సినంత కన్సిస్టెన్సీ వచ్చే వరకు వాటర్ అయితే చూసుకొని ఉడికిన తర్వాత దింపుకోవడమే, అంతే అండి. చాలా చాలా టేస్టీ అయినటువంటి గుత్తి వంకాయ కూర అనేది రెడీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. లైక్ చేసి, కామెంట్ చేసి, ఫాలో చేయండి.